వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి పార్లమెంటుకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా అభ్యర్థులు పేర్కొంటున్న ఆస్తుల వివరాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. సుజనా చౌదరి వంటి కొందరు కోటీశ్వరులు తమకు సొంత కారు కూడా లేదని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొంటుంటే మరికొందరు తమ ఆస్తుల వివరాలను నిర్భీతిగా వెల్లడిస్తున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న లోకం మాధవి ఆస్తులు ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా నామినేషన్ దాఖలు చేసిన ఆమె తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. మాధవికి ఏకంగా 894 కోట్ల ఆస్తులు ఉన్నాయి. మిరాకిల్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ, విద్యా సంస్థలు, భూములు, ఆభరణాలు, నగదు, బ్యాంకు డిపాజిట్లు వంటివి అన్ని కలిపి తన ఆస్తులు 894 కోట్లు అని లోకం మాధవి వెల్లడించారు. అదేవిధంగా తన బ్యాంకు ఖాతాలో 4,42,00,000 నగదు రూపేణా చేతిలో 1,15,000 ఉన్నాయని వివరించారు. అలాగే తన చరాస్తుల విలువ మార్కెట్ రేటు ప్రకారం 856 కోట్లు కాగా ఇక స్థిరాస్తుల విలువ 15,70,00,000 ఉందన్నారు. అలాగే మాధవికి అప్పులు 2,69,00,000 ఉన్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. కాగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన లోకం మాధవి తొలిసారి 2019లో నెల్లిమర్ల నుంచి జనసేన తరపున పోటీ చేశారు. 7,633 ఓట్లు మాత్రమే సాధించారు. ఆ ఎన్నికల్లో ఆమె 3వ స్థానంలో నిలిచారు. వైసీపీ తరపున పోటీ చేసిన బనుకొండ అప్పలనాయుడు గెలుపొందగా టీడీపీ తరపున పోటీ చేసిన పతివాడ నారాయణ స్వామి నాయుడు 2వ స్థానంలో నిలిచారు. ఇప్పుడు మరోసారి లోకం మాధవి నెల్లిమర్ల నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టీడీపీ, బీజేపీ శ్రేణులు కూడా సహకరిస్తుండటంతో ఈసారి తన గెలుపు ఖాయమనే ధీమాలో ఆమె ఉన్నారు. మరోవైపు వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు రంగంలో ఉన్నారు.